గంగా హాస్పిటల్ చైర్మన్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ నేతృత్వంలో ఆపరేషన్. చరణ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అమెరికాలోని మయామీకి చెందిన అంతర్జాతీయ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెగ్జాండ్రో బాడియా కూడా ఆపరేషన్ సమయంలో పాల్గొన్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ రెండు భుజాల్లో రొటేటర్ కప్ కండరాలు పూర్తిగా చిట్లడం వల్ల ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్లో ఆపరేషన్. ఒకేసారి రెండు షోల్డర్లకు ఆపరేషన్ కష్టతరం కాబట్టి ముందుగా కుడి భుజానికి చేశారు. మరో 2 నెలల తర్వాత రెండో భుజానికి కూడా ఆపరేషన్. ఒకే నెలలో టాలీవుడ్కి సంబంధించిన 4 స్టార్ హీరోలు వివిధ సమస్యలతో హాస్పిటల్ పాలవ్వడం వారి అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన కార్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం ఆయన భుజానికి గాయమైంది. డాక్టర్ జె మధుసూదనరావు, డాక్టర్ పూర్ణ చంద్ర తేజస్వినితో కూడిన డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ విషయమై ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తారక్ కార్యాలయం ప్రకటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తాము అందిస్తామని, వేరే నిరాధార వార్తలను నమ్మొద్దని కూడా వారు తెలిపారు. మరో 2 స్టార్ హీరోలు బాలయ్య, రామ్ చరణ్ కూడా హెల్త్ ఇష్యూస్తో వేరువేరు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. మరికొన్ని రోజుల్లో రెండో భుజానికి కూడా చికిత్స చేయనున్నారు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు షూటింగ్లలో గాయపడి హాస్పిటల్లో ఉండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. కోయంబత్తూరులో రామ్ చరణ్ కు కుడి చేతి మణికట్టు గాయానికి చికిత్స. స్థిరంగానే బాలకృష్ణ ఆరోగ్యం. పవన్ కళ్యాణ్కి 2 భుజాల్లో రొటేటర్ కప్ గాయాలకు ఆపరేషన్. ఇక స్టోరీలోకి వెళ్తే, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన NBK 111 సినిమా షూటింగ్ సందర్భంగా కాకినాడ పోర్టులో ఇటీవలే గాయపడ్డారు. వెంటనే కాకినాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందించగా మోకాలికి లెగ్మెంట్ టైర్ అయినట్టు తేలింది. ఒక చిన్న మైనర్ సర్జరీ అవసరం కావడంతో ఆయనను ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణ ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్న బాలయ్యను ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పరామర్శించడానికి వచ్చారు. మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా కోయంబత్తూరులోని హాస్పిటల్లో తన కుడి చేతి మణికట్టు గాయానికి చికిత్స తీసుకుంటున్నారు. పెద్ది చిత్రం షూటింగ్ సందర్భంగా ఆయనకు ఈ గాయమైంది. అయితే సినిమా షూటింగ్, దాని ప్రమోషన్స్కు ఇబ్బంది కలుగుతుందని చికిత్స వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం కోయంబత్తూరులోని ఆర్థోపెడిక్ హాస్పిటల్ గంగాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ సహా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఆయనతోనే ఉన్నారు. గంగా హాస్పిటల్ చైర్మన్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అమెరికాలోని మయామీకి చెందిన అంతర్జాతీయ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెగ్జాండ్రో బాడియా కూడా ఆపరేషన్ సమయంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. లాప్రోస్కోపిక్ విధానంలో రామ్ చరణ్కు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కూడా రెస్ట్లోనే ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కూడా ఇటీవలే ఆపరేషన్ జరిగింది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా 2 భుజాల్లో రొటేటర్ కప్ గాయాలతో బాధపడుతున్నారు. కండరాలు పూర్తిగా చిట్లడం వల్ల ఆయనకు తీవ్రమైన పెయిన్ ఉండేది. దాంతో ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో జూలై 11వ తారీఖున ఆపరేషన్ జరిగింది. 2 భుజాలకు ఆపరేషన్ జరగాల్సి ఉన్నా ఒకేసారి 2 షోల్డర్లకు ఆపరేషన్ కష్టతరం కాబట్టి ముందుగా కుడి భుజానికి చేశారు. మరో 2 నెలల తర్వాత రెండో భుజానికి కూడా ఆపరేషన్ జరగబోతోంది. ప్రస్తుతం ఆయన భుజానికి కట్టుతోనే కనిపిస్తున్నారు. ఇలా ఒకే నెలలో టాలీవుడ్కి సంబంధించిన 4 స్టార్ హీరోలు వివిధ సమస్యలతో హాస్పిటల్ పాలవ్వడం వారి అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.